ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది సార్. ఇప్పుడు క్లియర్ చేద్దాం. మీకు త్రివిక్రమ్ గారికి ఏవో గొడవలు ఉన్నాయని చెప్పి ఆర్టికల్స్లో రాశారు. నాకు త్రివిక్రమ్ గారికి కూడా ఆర్టికల్స్ వచ్చినాయి. ఆర్టికల్స్ వచ్చినాయని చెప్పారు చాలామంది. ఓకే, అది నిజమేనా? మంచి క్వశ్చన్ వేసావు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా అవ్వకముందే త్రివిక్రమ్ గారు 2 సార్లు 3 సార్లు మొత్తం ఆయనకి 5-6 నంది అవార్డ్స్ వచ్చాయి ఓన్లీ ఫర్ డైలాగ్స్. నేను చిన్నప్పటి నుంచి ముళ్ళపూడి వెంకటరమణ గారు, జంధ్యాల గారు, ఈవెన్ మాయాబజార్ డైలాగులు కూడా నాకు. సో ఈవి సత్యనారాయణ గారి సినిమాలో డైలాగ్స్. సో డైలాగ్స్ అనే వాటికి ఒక సపరేట్ ప్యాషన్ ఉండేది, నాకు చాలా ఇష్టం ఉంటుంది. సో అలాగే నేను అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వకముందు నుంచి త్రివిక్రమ్ గారి డైలాగ్స్ అంటే చాలా ఇష్టం. అప్పటికే ఆయనకి 3 సార్లు నంది అవార్డు వచ్చింది. నాకంటే చాలా సీనియర్ ఆయన. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చాక మళ్ళీ ఆయనకు వచ్చిన అవార్డ్స్. బిఫోర్ నేను చెప్తున్నా, నాకంటే చాలా సీనియరు. ఇవన్నీ కాకుండా ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, నేను ఎక్కడ చెప్పలేదు, ఎవరు అడగలేదు ఈ క్వశ్చను. మా నాన్నగారు త్రివిక్రమ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే, అతడు సినిమా ఆయన కొన్ని 100 సార్లు చూసుంటారు. అంటే మా ఇంట్లో ఒక రకంగా త్రివిక్రమ్ గారే పెద్ద అబ్బాయి. చూడండి, అన్నయ్య బాగా చదువుతున్నాడు, నువ్వేంట్రా ఇలా అన్న టైప్లో మా నాన్న ఒకసారి నేను ఏమన్నా కొంచెం కమర్షియల్ పంచ్ డైలాగులు ఫైట్లు ఎక్కువ ఉంటే నా సినిమాలో, త్రివిక్రమ్ గారి సినిమా చూడరా అని చూపిస్తుంటారు. మా నాన్నగారికి త్రివిక్రమ్ అంటే అంత ఇష్టం. నాకు మా నాన్నగారి ఇష్టం నాకు ఏ రేంజ్లో నాకు కోపం తెప్పించిందంటే, ఇంక నేను కూడా లాభం లేదు. 10,000 భావంలో త్రివిక్రమ్ గారి ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఆయనకి నా సినిమాలు అన్నీ చూపించి, సార్ మీరు నా ఫ్యాన్ అని చెప్పండి, త్రివిక్రమ్ గారు మా ఇంట్లో పెద్ద కొడుకు, నేను మీ ఇంట్లో చిన్న కొడుకు కావాలనుకుంటున్నా అని చెప్దాం అనుకున్నా. సో త్రివిక్రమ్ గారు అంటే నాకు అంత రెస్పెక్ట్. అది ఇంకా ఈ చెప్తున్నా కదండి, సోషల్ మీడియాలో వచ్చే ఈ ట్రోల్స్, టార్గెట్స్ ఇవన్నీ మనం చూసి నవ్వుకోవాలి అంతే. అండ్ నో డౌట్ తెలుగు సినిమా చరిత్రలో యాజ్ అ రైటర్గా త్రివిక్రమ్ గారు వేసిన ముద్ర శాశ్వతం, ఫర్ ఎవర్ ఉంటుంది ఆయన.